ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైలో బంకర్ కాలుష్యంతో శ్వాసకోత వ్యాధితో లక్ష్మీనారాయణ మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు మృతదేహంతో నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. ఇప్పటికే సైలో బంకర్ కాలుష్యంతో అనేక మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలియజేశారు. తాజాగా లక్ష్మీనారాయణ మృతితో ఆందోళనకు దిగిన గ్రామస్తులు సింగరేణి జీఎం పీఓలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైలో బంకర్ తొలగించాలంటూ డిమాండ్ చేశారు. నేషనల్ హైవేపై మృతదేహంతో ధర్నాకు దిగడంతో హైవేపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. బంకు వద్ద సత్తుపల్లి సింగరేణి కిష్టారం ఓసి బంకు సైలో బంకర్ ఉంటుంది. సైలో బంకర్ వద్ద కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సైలో బంకర్ నుంచి సింగరేణి ఓసీలో వెలికి తీసిన బొగ్గును కాస్త షైలో బంకర్ ద్వారా లారీల్లో లోడ్ చేస్తూ ఉంటాయి. లారీల్లో లోడ్ చేసే క్రమంలో ఈ షైలో బంకర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళి, నల్లని ధూళి వస్తుంది. ధూళి కాలుష్యం ఈ కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాలు అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీతో పాటు పక్కన బీసీ కాలనీ పాటు కాలనీలకు మాత్రం పూర్తిగా ఆ దుమ్ము ధూళి వ్యాపించి వీళ్ళకి గ్రామస్తులందరూ కూడా కాలుష్యం బారిన పడి వాళ్ళంతా కిడ్నీ వ్యాధితో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెప్పేసి గడిచిన 2.5 సంవత్సరాలుగా ప్రాంత వాసులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. తాజాగా నెల రోజుల క్రితం తుకారాం అనే వ్యక్తి కూడా ఈ షైలో బంకర్ దుమ్ము ధూళి కారణంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో అతను మృతి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ వాసులు షైలో బంకర్ సమీపంలో 25 రోజులు గడిచిన 25 రోజులుగా రిలే నిరాదీక్షలు కూడా చేపడుతున్నారు. ఈ రిలే నిరాదీక్షల్లో పాల్గొంటున్న లక్ష్మీనారాయణ గ్రామస్తుడు, లక్ష్మీనారాయణ వ్యక్తి కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన గ్రామస్తుడు ఈ రోజు అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది. అతను మృతదేహంతో నేషనల్ హైవే ఖమ్మం టు సత్తుపల్లి రాజమండ్రి హైవే జాతీయ రహదారిపై కూడా మృతదేహం పెట్టి వాళ్ళు గడిచిన 2 గంటలుగా ధర్నా చేస్తున్న పరిస్థితి. ధర్నా చేస్తున్న సందర్భంలో ఈ సింగరేణి జీఎంతో పాటు పీఓలకు వ్యతిరేకంగా గ్రామస్తులు, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు కూడా నినాదాలు వ్యతిరేకంగా చేశారు. సత్తుపల్లితో పాటు విఎం సంఘటనా స్థలాన్ని చేరుకుని వారందరినీ మీకు న్యాయం చేస్తామంటూ మాత్రానికి అక్కడి నుంచి మృతదేహాన్ని తీసేయాలంటూ మాత్రం వారికి వారించినప్పటికీ మాత్రానికి ఎంతకి వినకపోవడంతో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. గ్రామస్తులు కూడా పలు సందర్భాల్లో సత్తుపల్లి పోలీసులు, సత్తుపల్లి సబ్ డివిజన్ పోలీసులతో పాటు విఎం మంజర పోలీసులకు, ఇది కిష్టారం సంబంధించిన ఓసీకి సంబంధించిన సింగరేణి సంబంధించిన అధికారులకు కూడా, ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మాత్రం షైలో బంకర్ ద్వారా వచ్చే దుమ్ముదుల్ని అరికట్టడంలో మాత్రం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించిందంటూ మాత్రం వాళ్ళంతా గ్రామస్తులు కూడా ఒక్కసారిగా సింగరేణి అధికారులతో పాటు పోలీసు అధికారులు ఎవరైతే నచ్చచెప్పడానికి వచ్చే సంఘటన స్థలానికి వారిపై కూడా ఒకసారి విరుచుకుపడిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరి మధ్యన మాత్రం ఉద్విగ్న వారితో వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతుంది. ఈ సందర్భంగా వాళ్ళు పోలీసులు ఎంత నచ్చచెప్పినా కానీ ఎస్సీ కాలనీ వాసులు, అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ వాసులు మాత్రం వినని పరిస్థితి నెలకొంది. మాకు తమ కుటుంబాలు రోజుకొకరు ఈ షైలో బంకర్ ద్వారా వచ్చే కాలుష్యం ద్వారా కుటుంబానికి ఒక చొప్పున పిట్టల్లో రాలిపోతున్నా కానీ ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ మాత్రం చెప్తున్నారు. మరొక పక్క సింగరేణి యాజమాన్యం మాత్రం చోద్యం చూడటమే కాకుండా తమ ప్రాణాలను పరంగా పెడుతున్నప్పటికీ మాత్రం ఇక్కడ పరిస్థితులు చేదాటిపోతున్నా కానీ పాపాన పోవట్లేదంటూ మాత్రానికి అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ వాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ఇక్కడ నుంచి లక్ష్మీనారాయణ మృతదేహాన్ని తీసేది లేదంటూ తన కుటుంబాలకు ఇప్పుడు న్యాయం చేయడంతో పాటు అక్కడి నుంచి షైలో బంకర్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని అరికట్టడానికి మాత్రమే దానికి శాశ్వత పరిష్కారం చూపాలంటూ మాత్రం వాళ్ళంతా ఆందోళనకు దిగిన పరిస్థితులే చూడవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.